హాయ్, నా పేరు సిద్ధార్థ్. ఇవాళ మనం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక జరిగిన టాస్‌లో మనం చూస్తే బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. పిచ్ క్యూరేటర్స్ ప్రకారం చెన్నై పిచ్‌లో కొంచెం మాయిశ్చర్ ఉందని, గ్రాస్ ఎక్కువ ఉందని, సో అందుకే బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకుంది అని మనం విన్నాం. ఇంకా స్క్వాడ్ విషయానికొస్తే ఇండియా స్క్వాడ్ అయితే మనం అనుకున్నట్టే ఉంది. ఫస్ట్ 4 బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ ఫస్ట్ 4 ప్లేసెస్‌లో ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ పొజిషన్ మనం చూసాము, ఐదర్ సర్ఫరాజ్ ఖాన్ ఆర్ ఎల్స్ కేఎల్ రాహుల్‌ని తీసుకుంటారు అని అనుకున్నాం. ఇండియన్ క్రికెట్ టీమ్ అయితే మోర్ దాన్ యూత్ ఎక్స్పీరియన్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఎందుకంటే మనం ఒక 10 మ్యాచ్ సిరీస్ ఆడబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ అగైన్స్ బంగ్లాదేశ్, తర్వాత 3 టెస్ట్ మ్యాచ్ అగైన్స్ న్యూజిలాండ్ అండ్ 5 టెస్ట్ మ్యాచ్ అగైన్స్ ఆస్ట్రేలియా. సో అందుకే మనకు ఒక మంచి స్టార్ట్ దొరుకుతుందని అందుకని టీమిండియా కేఎల్ రాహుల్‌ని చూస్ చేసుకుంది. దాని తర్వాత మీరు చూస్తే మాత్రం ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ రిషబ్ పంత్. ఆఫ్టర్ 600 డేస్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడని మనం న్యూస్‌లో చదివాం. రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆడబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇది. సో అతను దీనికి ముందర ఆడింది ఒక దులీప్ ట్రోఫీ మాత్రమే. సో మనము రిషబ్ పంత్ ఎలా ఆడబోతున్నాడో, ఒక 5 డే టెస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతాడన్నది మనం చూడాలి. దాని తర్వాత మన స్పిన్ ట్విన్స్ రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్, వీళ్ళు మన స్పిన్ బాధ్యతని మోర్ దాన్ 10 ఇయర్స్‌గా మోస్తున్నారు. సో వీళ్ళు కూడా కంటిన్యూ అవుతారు. దీని తర్వాత నాకు తెలిసినంత వరకు కుల్దీప్ యాదవ్‌ని తీసుకుంటారు అనుకుంటే, అది కాకుండా ఇండియన్ క్రికెట్ టీమ్ 3 సీమర్స్‌తో వెళ్ళింది. ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఇంకా ఆకాశ్‌దీప్. జనరల్‌గా చెన్నై అంటే మనం స్పిన్ చూస్తాం. అలా కాకుండా 3 సీమర్స్‌తో ఎందుకెళ్లారన్నది మనం యాస్ అండ్ వెన్ టెస్ట్ మ్యాచ్ అవుతున్నండగా మనం చూడాల్సిందే. ఇంకా మనం బంగ్లాదేశ్ విషయానికొస్తే మాత్రం బంగ్లాదేశ్ మెయిన్ ప్లేయర్స్ నలుగురే. లిటన్ దాస్, షకీబుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, ఇంకా ముష్ఫికుర్ రహీం. ఈ నలుగురే ఇంపార్టెంట్. ఈ నలుగురిని అయితే మాత్రం మనం కట్టడి చేయగలిగితే, ఈ నలుగురిని తొందరగా అవుట్ చేసి, ఒకవేళ మనం షకీబుల్ హసన్ ఇంకా మెహదీ హసన్ మిరాజ్ స్పిన్ మాత్రం బాగా ఆడగలిగితే మనం 100% ఈ మ్యాచ్ గెలుస్తాం. ఇలా కాకుండా బంగ్లాదేశ్‌లో మనం కొత్తగా చూస్తోంది వాళ్ళ సీమర్స్. తస్కిన్ అహ్మద్ గానియండి, హసన్ మహమూద్ గానియండి, అలా కాకుండా కొత్తగా వచ్చిన నహీద్ రానా గానియండి. పాకిస్తాన్‌ని 2-0తో ఓడించడానికి మెయిన్ కారణం ఈ ముగ్గురు సీమర్స్. అలా కాకుండా లిటోన్ దాస్ ఫామ్ చూస్తే మాత్రం అతను 100% ఇంకో సెంచరీ కొడతాడని అనిపిస్తుంది. మీరు నన్ను ఒక 1 మంత్ ముందర ఈ టెస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఈ సిరీస్ ఎవరు గెలుస్తారు అంటే నేను 100% ఇండియా అని చెప్పేవాడిని. కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లో ఓడించిందో, 2-0తో ఓడించిందో, నాకైతే ఈ టెస్ట్ సిరీస్ అంత ఈజీగా ఇండియా గెలుస్తుందని నేను అనుకోవట్లేదు. అలా కాకుండా నాకేమనిపిస్తుందంటే ఇట్ వోంట్ బి ఎ స్ట్రెయిట్ ఫార్వర్డ్ విక్టరీ, బట్ ఇట్ విల్ బి హార్డ్ ఫాట్ విక్టరీ. సో ఒక మంచి టెస్ట్ సిరీస్‌ని మనం చూడబోతున్నాం. ఒక ఎంటర్‌టైనింగ్ టెస్ట్ సిరీస్‌ని మనం చూడబోతున్నాం అని నాకు అనిపిస్తుంది. థాంక్ యూ.